హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఈవినింగ్ 5 నుంచి ఒక 8 వరకు అయితే నా రొటీన్ ఎలా ఉంది అనేది అయితే మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు ఎలా గడిచింది అనేది అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఈవినింగ్ 5 నుంచి అయితే స్టార్ట్ చేశానమాట. యాక్చువల్గా నేను పెద్దగా పడుకోను, చాలా రేర్ అనమాట, ఎప్పుడో అనమాట. ఈ సంక్రాంతికి ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత అసలు ఎంత మబ్బు అయిపోతున్నానంటే డైలీ భోజనం చేసిన వెంటనే నిద్ర వచ్చేస్తుంది. అసలు ఏ పని కూడా చేయలేకపోతున్నాను, అంత నిద్ర వచ్చేస్తుంది అనమాట. ఇంకా అలానే ఈ వీడియో తీసిన రోజు కూడా సేమ్ అలానే ఇంకా లంచ్ చేసిన వెంటనే పడుకుని పోయాను. గిన్నెలు కూడా క్లీన్ చేయలేదు, అలానే వదిలేశాను. ఇంకా 5 దాటిపోయింది అనుకుంటాను. ఇంకా అప్పుడు అయితే లేచామన్నమాట. ఇంకా అలా లేచేసి ఫస్ట్ అయితే తలది చక్కగా దూకొని నేను పడుకొని మార్నింగ్ టైం అయినా ఈవినింగ్ టైం అయినా ఎప్పుడైనా సరే పడుకొని లేచిన వెంటనే ఆ దుప్పటి ఏమైనా తీసి ఉంటే అవి మడత పెట్టుకోవడం అనేది ఒక అలవాటు అనమాట. ఇంకా అలా మడత పెట్టేసి ఇంక కిచెన్లోకి అయితే వచ్చాను. ఇంక ఈరోజు ఏంటంటే దోశలకు కూడా మధ్యాహ్నమే నానబెట్టేశాను అనమాట. ఆ రేషన్ రైసు అలానే ఇవి మనకి పప్పు మినపగుళ్ళు అనమాట. ఇంక ఇవైతే నానబెట్టేశాను. అలానే మధ్యాహ్నం లంచ్లోకి అయితే పొటాటో కర్రీ చేశాను, రసం చేస్తాను. మధ్యాహ్నం లంచ్ చేసి ఇంకా అలా గిన్నెలో పెట్టేసి పడుకుని పోయాను. ఈ మధ్యన ఎందుకో తెలీదు అసలు మబ్బు మబ్బు అయిపోతుంది అనమాట. చాలా నిద్ర వచ్చేస్తుంది మత్తులాగానే. డే అండ్ నైట్ ఎప్పుడు తొందరగా పడుకోవడం ఇదే అనిపిస్తుంది నాకు. ఇంకా అలా గిన్నెలు కూడా సింక్లో వేసి అలానే ఉంచేసానమాట. ఇంకా అవైతే ఇప్పుడు క్లీన్ చేయాలి. ఇంకా ఫస్ట్ అయితే ఒకవైపు టీ పెట్టేసి సిమ్లో పెట్టేశాను అనుకోండి. ఇంక ఈ లోపల అయితే నేను గిన్నెలు కూడా క్లీన్ చేసేస్తాను, ఒకవైపు టీ కూడా అయిపోద్ది. ఇంకా కూర్చొని ఒక 10 నిమిషాలు టీ అది తాగేసి మిగతా పని అయితే చేసుకుంటానమాట. ఇంక ఈరోజు నా రొటీన్ ఎలా ఉందనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంక ఇక్కడైతే గిన్నెలు ఆల్రెడీ దాంట్లో ఉన్నవన్నీ తీసేసి నీట్గా గిన్నెలన్నీ క్లీన్ చేస్తాను. ఇంక ఈ లోపల టీ కూడా చక్కగా మరిగిపోయిందనమాట. ఇంకా టీ అది వడబోసుకొని కూర్చొని టీ అయితే తాగేశాను. మా బాబుకి అయితే ఈరోజు వాటర్ మెలన్ ఉన్నాయన్నమాట ఇంటి దగ్గర. ఇంకా అది తింటానన్నాడు, అందుకని చెప్పి అదే కట్ చేసి ఈవినింగ్ స్నాక్స్గా అయితే ఇచ్చేసాను. పిల్లలు ఏదైనా తింటాము అని వాళ్ళు అడిగినప్పుడు వెంటనే ఇచ్చేయాలి. ఎప్పుడైనా ఇద్దామంటే పెద్దగా ఒక్కొక్కసారి తింటాడు, ఒక్కొక్కసారి తినడు. ఇంకా ఆ రోజు అయితే వాటర్ మెలన్ బయట ఉండేవి చూసి ఇంక తింటానన్నాడు. ఇంకా వెంటనే కట్ చేసి అయితే టీ అది పక్కన పెట్టేసి ఇంకా కట్ చేసి అయితే ఇచ్చేసాను. ఆ పిక్కల్లాగా ఉంటే తినడనమాట, అందుకని చెప్పి అవన్నీ ఇలా క్యూబ్స్లా కట్ చేసేసి ఏవైనా ఉంటే తీసేసి అయితే ఫోర్క్ పెట్టి ఇచ్చేసాను. ఇంకా టీవీ చూసుకొని కూర్చొని తినేస్తాడు. వాళ్ళు ఏదైతే తింటామంటారో వెంటనే కట్ చేసి అప్పుడే ఇచ్చేయాలి. అంటే అంటే వేరే ఫుడ్ కాదు కానీ ఇలాంటి ఫ్రూట్స్ ఇలాంటివి ఏవైనా తింటాము అంటున్నారు అంటే వెంటనే ఇచ్చేయాలన్నమాట. మళ్ళీ మూడ్ చేంజ్ అయిపోయింది అనుకోండి, మరి ఎవరి మాట వినరు. ఇంకా అలా మా బాబుకి అయితే ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చేసి నేనైతే అలా కూర్చొని టీ అయితే తాగుతున్నాను. ఇంకా మా బాబుతో ప్రాబ్లం ఏంటంటే టీవీలో ఒక్కటి చూడడనమాట. అది మార్చమని ఇది మార్చమని ఏదో ఒకటి మార్చమంటూనే ఉంటాడు. నాకు పెద్దగా చెప్పడు కానీ మా ఆయనకి ఎక్కువ చెప్తుంటాడు. నాకు చెప్తే ఎక్కువసేపు చెప్తే కోపం అయిపోతానని మా ఆయన అయితే అలాగా ఓపికగా మారుస్తూనే ఉంటారనమాట, వాడు ఏదంటే అది. ఇంకా నేను మార్చనని నాకు పెద్దగా చెప్పడు, చాలా తక్కువ అనమాట. ఇంకా నాకేంటంటే టీ తాగుతూ ఏదైనా కారంగా తినడం అంటే ఇష్టం. ఇంకా అలా ఆ రోజు ఏదో తింటూ టీ తాగుతున్నాను అనమాట. ఇంకా టీ అది తాగేసి ఇంకా చెప్పాను కదా పప్పు అయితే నానబెట్టాను కదా, ఇంక ఇదైతే రుబ్బేసి పెట్టుకుంటే నెక్స్ట్ రోజు దోశలు ఇలా ఏవైనా ఇంట్లో బ్యాటర్ ఉందనుకోండి, మార్నింగ్ టిఫిన్ టెన్షన్ ఉండదన్నమాట. ఏం చేయాలని. ఏవైనా బ్యాటర్స్ లేకపోతే అదొక తలకాయ నొప్పి అసలు. మార్నింగ్ టిఫిన్స్తో ఏం చేయాలని ఆలోచించుకున్నప్పటికే సరిపోతుంది. ఇలా ఏదో ఒకటి ఉంటే ఇది ఉందలే చట్నీ ఒకటి చేసుకుంటే సరిపోద్ది అన్నట్టు చేసేస్తాము. ఇంకా నేనైతే ఈ మధ్యనంతా అసలు రోజు మధ్యాహ్నం ముందు రోజు అనుకుంటానమాట మార్నింగ్ టైంలో ఈరోజు పప్పు నానబెట్టాలని. ఇంకా మధ్యాహ్నం ఆ టైం వచ్చేసరికి మర్చిపోతున్నాను. ఇంకా అలా ఆ రోజు ఎలానో ఒక దీనిపైన రాసుకొని పెట్టుకున్నాను అనమాట. అలా అయిపోతుంది ఈ మధ్యన అసలు మతిమరుపు, నిద్ర అనమాట. నాకు ఎందుకో అర్థం అవ్వట్లేదు. ఇంకా అలా ఆ రోజు పేపర్ పైన రాసుకొని మరీ ఫ్రిడ్జ్ దగ్గర పెట్టి మధ్యాహ్నం అయితే నానబెట్టాను పప్పు. ముందు ఒక 3-4 డేస్ నుంచి అలానే అనుకోవడం మర్చిపోవడం అనమాట. ఇంకా ఆ రోజైతే మొత్తాన్ని నానబెట్టేశాను. ఇంక ఈవినింగ్ చక్కగా నానిపోయింది. కొద్దిగా పప్పు అలానే కొద్దిగా రైస్ వేసేసి రెండిటిని మిక్స్ చేస్తామనుకోండి మంచిగా 2 మిక్స్ అయిపోతాయి. అందుకని చెప్పి ఇంక ఇక్కడ పప్పు అలానే
రైస్ అయితే వేస్తాను. అలానే రేషన్ రైస్ కూడా అయిపోయేవి. మొన్న ఊరు నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకుంటాం అనుకోని అది మర్చిపోయామన్నమాట. అలానే శ్రీకాకుళం వైపు వాళ్ళకైతే తెలుస్తది. ఉలవ కట్ట అంటారనమాట. పిండి ఉలవలతో ఆడించి పెట్టుకుంటారు. ఆ వింటర్ సీజన్‌లో మంచిది ఒంటికి. అది కూడా యాక్చువల్‌గా మా అమ్మ పెడతామన్నారు. మర్చిపోయాను. అది మనం సూప్‌లాగా ఈవినింగ్ టైము తాగడానికి కూడా బావుంటది వేడివేడిగా. అలానే రైస్‌లో కూడా మా సైడ్ ఎక్కువేంటంటే రైస్‌లో వేసుకొని తింటారనమాట ఉలవ కట్ట అని చెప్పి. ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. మా చిన్నప్పుడు బాగా ఉండేవాళ్ళు ఇంటి దగ్గర. రైస్‌తో కంటే ఎక్కువగా సూప్‌లాగా ఈవినింగ్ టైము వేడివేడిగా తాగడానికైతే బావుంటది. ఉలవల్నే ఫ్రై చేస్తూ ఏదో పిండి చేసి పెట్టుకుంటారనమాట. అది మంచిది కూడా అని దగ్గు అది కూడా ఉండదంటారు. వింటర్ సీజన్‌లో తాగడం వల్ల. మా అమ్మ ఆ పిండి ఈ రేషన్ రైస్ పెడతామన్నారు. మర్చిపోయాము యాక్చువల్‌గా రెండుని. ఇంకా అలా అయితే నేను ఇక్కడ దోసలకైతే రుబ్బేసి పెట్టేశాననమాట. బ్యాటర్ అది మిక్స్ చేసి పెట్టేశాను. ఇంకా వెంటనే మిక్సీ జారు ఇప్పుడు ఏవైతే గిన్నెలు అయ్యాయో అవన్నీ కూడా క్లీన్ చేసి అయితే వేసేస్తున్నాను. ఒక్కొక్క రోజు మూడ్ ఉండదు. ఒక్కొక్క రోజు వెంటనే చేసేస్తాను. మిక్సీ జార్ అయితే ఉంచను. ఎందుకంటే అది ఎండిపోయిందనుకోండి మళ్ళీ క్లీన్ చేయడం కష్టము. ఏది చేసినా వెంటనే మిక్సీ జార్ అయితే క్లీన్ చేసేస్తాను. అలానే నేనైతే బ్యాటర్ ఇప్పుడు వేశాను కదా! అది థిక్‌గా అంటేస్తది కనుక బ్యాటర్ అది తీసిన తర్వాత దాంట్లో వాటర్ వేసేసి మళ్ళీ ఒక 2, 3 టైమ్స్ చక్కగా బీట్ చేసామనుకోండి మొత్తం అదంతా బ్లేడ్స్ దగ్గర ఉండేది ఏదైనా అంటేసినా సరే మంచిగా ఊడిపోతది. మనకు క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటది. నేను అలానే చేశాను. అందుకే బ్లేడ్స్ దగ్గర ఎక్కడ కూడా బ్యాటర్ ఉన్నట్టుగాని ఏం లేదు. ఇంకా అలా సోప్ పెట్టేసి వెంటనే క్లీన్ చేసేసాననమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటది. ఆ రోజైతే 5:15 ఆ తర్వాత స్టార్ట్ చేశాను ఈ పనులన్నీ. టైంకి అయిపోతాయనమాట. ఒక్కొక్కసారి పనులేంటంటే మనం లేట్‌గా స్టార్ట్ చేసినా సరే టైంకి అయిపోతాయి పనులన్నీ కూడాని. ఇంకా అలానే వంట కూడా ఆ రోజు ఏం లేదు నైట్‌కి. ఒక రైస్ పెట్టుకుంటే సరిపోతుంది. పొటాటో కర్రీ అలానే రసం ఉంది. మేము నైట్ టైం కూడా రైసే తింటామనమాట. రోటీ అవి ఏం అలవాట్లేదు. ఎప్పుడో సమయంగా నేను చేద్దామన్నా మా ఆయన అయితే అస్సలు తినరు. నైట్ టైం టిఫిను అవి. ఇంక మా బాబు కూడా ఎక్కువ రైసే అనమాట. ఎప్పుడో మార్నింగ్ టైం కూడా వాడు రైసే పెట్టియమంటాడు. ఒక్కొక్కసారి దోస వేద్దామన్నా సరే, ఈరోజు పెరుగన్నం పెట్టి అంటాడనమాట. ఆ టైపు. మా ఆయన, మా బాబు ఇద్దరికీ ఎక్కువ రైస్ ఉంటే చాలు. మరేం అవసరం లేదు. పెరుగన్నం ఉంటే చాలనమాట. ఇంకా అలా అయితే ఇంకా దోసలకి వేసేసి అవన్నీ క్లీన్ చేసి అయితే పెట్టేశాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే కిచెన్‌లో మాకు విండో ఉంటది కదా! ఇది మార్నింగ్ టైం బానే ఉంటదనమాట. ఎండొస్తది అంతా బానే ఉంటది. నైట్ టైం ఏంటంటే మాకు ఈ విండో పక్కన చిన్న సందులాగా ఉంటది. ఇంకా సందు నుంచి ఈ షాప్‌కది వస్తుంటారనమాట బాగా. ఎక్కువగా ఈ సందు నుంచే వెళ్తుంటారు, వస్తుంటారు. ఇంక ఈవినింగ్ టైము మేము లైట్స్ అవి ఆన్ చేసి లోపల ఉంటది కదా! మేము బయటికి కనిపిస్తాము. ఆ గంతలో వెళ్ళే వాళ్ళందరికిని. మార్నింగ్ టైం వాళ్ళు మాకు క్లియర్‌గా కనిపిస్తారనమాట. ఇంకా అలా ఉంటది. మాకు కూడా రోజు కొద్దిగా ఇబ్బందిగా ఉంటది కదా! డ్రింక్ చేసినోళ్ళు ఎళ్తారు. పిల్లలు లాంటోళ్ళు ఆడడానికి విండోస్ దగ్గర గట్రా చేస్తారనమాట. నైట్ టైం మేము వాళ్ళకి కనిపిస్తాము. మాకు వాళ్ళు కనిపించరు నైట్ టైము. ఇంక అందుకని చెప్పి ఇక్కడైతే చిన్న చిన్న మేకులుంటాయి కదా! ఇంకా అవి అయితే కొట్టేశాను. ఇది కర్టెన్‌లాగా పెట్టకుండా జస్ట్ మేకులు కొట్టేసి దానికో థ్రెడ్ కట్టేసాననమాట. కట్టేసి మాకు మార్నింగ్ టైం మళ్ళీ ఎండ ఇక్కడే వస్తది కనుక ఎండ కావాలి. కనుక కర్టెన్ జస్ట్ మనము బట్టలవి ఆరేస్తే చూడండి ఎలా అయితే వేస్తామో, ఇంకా తాడు మీద జస్ట్ అలా వేశానంతే. మార్నింగ్ టైం ఏంటంటే కొద్దిగా సైడ్‌కి కింద నుంచి ఇలా ఆ విండోకి ఇలా పెట్టేస్తే ఉండిపోద్దనమాట. మీకు నెక్స్ట్ వీడియోస్‌లో మార్నింగ్ టైం ఎలా పెడుతున్నాననేది కూడా చూపిస్తాను. ఇక్కడ నేను థ్రెడ్‌కి డోర్ కర్టెన్ పెట్టడము అలా ఏం చేయకుండా ఈ విధంగా దీనికి ఎంతైతే లెంత్ కావాలో ఆ లెంత్‌లో ఫోల్డ్ చేసేసి జస్ట్ తువ్వాలు ఏదైనా ఆరేస్తాం చూడండి. బట్టలు ఏవైనా ఆరేస్తాం కదా! ఇంకా అలా ఆరేసినట్టు వేస్తాననమాట. ఇలా ఉంటే మాకు సరిపోతుందని. ఇంకా నైట్ టైమే ఎక్కువ. నైట్ టైం కిచెన్‌లో అది ఉంటాం కదా! ఇంకా ఈవినింగ్ టైం వెళ్తూనే ఉంటారు అటునుంచి బాగా. ఇంకా అలాంటి టైంలో మేము వాళ్ళకి కనిపిస్తాము. కనుక ఈ విధంగా అయితే కర్టెన్ పెట్టుకున్నాననమాట. ఇంకా నాకేంటంటే ఎవరో వచ్చి చెయ్యాలి ఇవన్నీ పెద్దగా ఉండదు. నేను చేయగలిగిందయితే నేను అనుకుంటే వెంటనే చేసేస్తాననమాట. ఎవరో వచ్చి చేసిన వరకైతే ఆగను కూడాని. నాకేదైనా ఆ టైంలో ఇలా చేసేయాలి అనుకుంటే మరి ఏ పని ఉన్నా సరే ఆలోచించకుండా వెంటనే ఆ పని చేసేస్తాను. నేను ఏది చేయాలనుకున్నానో అది. ఇంకా అలానే అప్పటికప్పుడే అనుకోని వెంటనే పెట్టేశాననమాట కర్టెన్ అయితే.
ఇంకా పెట్టిన తర్వాత మంచిగా సెట్ చేసుకుంటున్నాను. ఎలాగోలా పెట్టడం కాకుండా నాకు చూడడానికి కూడా నీట్‌గా అనిపించాలి. ఇంకా అక్కడ మేకులు పెట్టాను కదా చిన్నవి, వాటికి ఈ కర్టెన్ కొద్దిగా తగిలినట్టు పెట్టేశాననమాట. ఇది కూడా లైట్ వెయిట్ కర్టెన్, అసలు వెయిట్ ఏమి ఉండదు ఈ కర్టెను. పెద్దగా ప్రాబ్లం కూడా ఉండదనమాట. ఇంకా తీసేటప్పుడు నేను ఇక్కడ చేయి పెట్టాను చూడండి, అదంతా కొద్దిగా సైడ్‌కి పెట్టేస్తే అయిపోద్దనమాట మార్నింగ్ టైంలో. ఇంకిక్కడ ఏంటంటే 2 డేస్ నుంచి ఈ వాల్ స్టిక్కర్ నాకు కళ్ళకి అలా కనిపించి ఇది ఎక్కడో పెట్టేయాలి అనిపిస్తుందనమాట. యాక్చువల్‌గా బయట పెట్టాను కదా, అప్పుడు ఒక పీస్ ఉంటే ఇలా స్క్వేర్స్‌లా కట్ చేసేసి పూజా మందిరంలో అటు సైడు ఇటు సైడు ఇంతింత పీసులే పెట్టాను. ఇంక ఈ ఒక్క పీస్ ఉండిపోయిందనమాట. అస్సలు నా మనసు ఆగట్లేదు. ఇది ఎక్కడ పెట్టాలని. ఇది కనిపిస్తున్నప్పుడంతా అదే అనిపిస్తుంది. ఇంకా అందుకని చెప్పి కిచెన్‌కి వాల్‌లో పెట్టేసి చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను. నాకేంటో తెలీదు ఈ సునకానందం. ముగ్గులన్నా, కొద్దిగా ట్రెడిషనల్ హౌసెస్ అన్నా నాకు భలే ఇష్టం అనమాట. ఇలాగా మట్టిల్లులన్నా, కొద్దిగా కర్రల పొయ్యిలన్నా అలాంటివంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఇంకా అలా అది అయితే అక్కడ పెట్టాననమాట. పనిలేని మంగళోడు పిల్లేకలు కొరికాడు అంటాడు. ఇంకా అలా అయ్యింది. ఇంకా కిచెన్లో పనంతా అయితే అయిపోయిందనమాట. రైస్ కూడా పెట్టేశాను. ఇక్కడైతే మా బాబుకి హోంవర్క్ అయితే స్టార్ట్ చేశాడు. ఫ్రూట్స్ అవి తినేశాడు. ఇంకా తినేసిన తర్వాత అయితే హోంవర్క్ స్టార్ట్ చేశాడనమాట. హోంవర్క్ అది చేపించేసాను. తర్వాత నాకు పక్కన కూర్చొనే ఉంటాను. ఫోన్ పట్టుకోవడం అలా ఏం మధ్యలో చేయను. వాడికి హోంవర్క్ అది చేపించేటప్పుడు. ఇంకా అలా హోంవర్క్ అయిపోయిన తర్వాత ఈ మధ్యన ఇక్కడ కళ్యాణం అని చెప్పి బాలాజీ కళ్యాణం ఏదో అయ్యిందనమాట. నేను యాక్చువల్‌గా వెళ్ళకూడదు. వెళ్ళుంటే మంచి మంచి వీడియోస్ పెట్టేదాన్ని. ఇంకా కళ్యాణం అయిపోయిన ఒక 2 డేస్ తర్వాత ఎప్పుడో ప్రసాదం పంచారు. ఇంక ఈ ప్రసాదం అయితే ఇచ్చారు. అప్పుడే వచ్చింది. అలా మీకు కూడా చూపించేస్తున్నాను. ఇంతకు ముందు సంవత్సరం కూడా వచ్చింది. అప్పుడైతే వేరే అన్నయ్య తెలిసిన వాళ్ళు ఉండడం, పెద్ద లడ్డూలు చాలా ఎక్కువ ఇచ్చారనమాట అప్పుడు. తెలిసిన వాళ్ళకి అలాగా ఇచ్చేసాలండి. ఇదండి ఈరోజుటి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.